అనేక మంది బలాత్తులు సైతం ఈ శరీరాన్ని జయించలేక ఈ శరీరానికి బానిసలై, ఈ శరీరేచ్ఛలకు బానిసలై ఈ రోజు కాలం గర్భంలో కలిసిపోయారు. బైబిల్ గ్రంథం స్పష్టంగా ఒక మాట రాసింది. ఆ మాట ఏంటంటే, పట్టణాన్ని పట్టుకునే పరాక్రమశాలి కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అని. అంటే ఒక పట్టణాన్ని పట్టుకోవడం కన్నా, నువ్వు అన్నింటినీ జయించడం కన్నా ఖచ్చితంగా నీ మనసును కనుక నువ్వు స్వాధీనంలో పెట్టుకోకపోతే, నీ శరీర ఆశలు, నీ శరీర ఎత్తులు కనుక నువ్వు జయించే వ్యక్తిగా లేకపోతే జరిగేది ఏంటంటే, ప్రాకారం లేని పట్టణం ఎలా పాడైందో తన మనసును ఆధీనం చేసుకుని వాడు అలా పాడైపోతాడని ఇంకో చోట దేవుడు వాక్యం రాయించాడు. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, మన శరీరం మనల్ని అనేకమైన సార్లు ఏం చేస్తుందంటే దేవుడికి వ్యతిరేకంగా తీసుకుని పోతుంది. ఇది తప్పు అని మనకు తెలుసు, ఇది చేయకూడదు అని మనకు తెలుసు, ఇది మంచి అని మనకు తెలిసిన దాన్ని ఏం చేయడం. పౌలు గారికి ఒక నియమం కనపడుతుంది. దానిలో ఏంటంటే, మేలు చేయాలనుకుంటాడంట, కానీ మేలు చేయలేకపోతున్నాడు. తన శరీరంలో తనకు వాక్యానికి వ్యతిరేకమైన అదే పేరు కనబడుతున్నాయి అంట. అదేంటంటే పాప నియమం. అది మన యొక్క శరీరంలో ఉంది. చూడండి 24 వచనంలో అంటున్నాడు పౌలు గారు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యులను, ఇటు మరణం నాకు శరీరం నుంచి నన్ను విడిపించేది ఎవరో అని పౌలు గారు ప్రశ్న వేస్తున్నాడు. అంటే చాలా సార్లు మనకి యథార్థంగా బ్రతకాలని ఆశలు, కోరిక, తప్పన ఉన్నప్పుడు ఎలా బ్రతకాలి, యథార్థంగా ఎలా జీవించాలి దేవుని కొరకు ఆలోచన మనలో కలిగింది.